ఊడింది అది. నరేష్ నేను కలిసి ఒక సినిమా చేశాను. అక్కడి నుంచి ఒక 10-12 ఏళ్ళుగా ఇద్దరం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాను. నిజంగా సినిమా కష్టాలంటే ఏంటనే అన్ని పాపం పడ్డాడు. ఈ పాపం అనుకోకుండా రావట్లేదు, నిజంగానే వచ్చింది. అండ్ జెన్యున్లీ ఎవరు ఏది అడిగితే కథలో రకరకాల మార్పులు చేస్తూ ఎప్పటికప్పుడు ఒక సినిమా కూడా ఓపెన్ అయ్యి మళ్ళీ ఆగిపోయి మళ్ళీ ఫైట్ చేసి, బట్ నాకు ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే ప్రొడ్యూసర్స్ మెయిన్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం అని చెప్పడం ఉంటుంది సార్. అది వెరీ 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 రేరెస్ట్ మూమెంట్స్. అది నరేష్ అచీవ్డ్ ఇట్ సూపర్. వెరీ 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 హ్యాపీ ఫర్ యూ. మీ కష్టానికి భగవంతుడు తప్పకుండా ఒక బ్లాక్ బస్టర్ చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ప్రొడ్యూసర్ రాకేష్ గారికి, సాయి గారికి, నితిన్ గారికి, మన రాధాకృష్ణ గారు ఒక 2 అద్భుతమైన పాటలు ఇచ్చారు. సూపర్ సార్. అండ్ నిజంగానే తిరువూరు గారు స్వీటెస్ట్ సోల్. నేను ఒక్కరోజు షూటింగ్కి వెళ్ళటం జరిగింది. ఇంత మంచిగా ఎక్కడ చూడలేదని అనిపించింది. అలాగే నరేష్ ఇంకొక వేరే అదర్ ప్రొడ్యూసర్స్ కూడా నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలిగేది ఏంటంటే, చెప్పిన బడ్జెట్ లో మా హరిశంకర్ ఎలా అయితే ఏ టైంకి చెప్తే ఆ టైంకి తీస్తాడో అలాగే నరేష్ కూడా తీశాడు ఈ సినిమాని. ఎనీవన్ కెన్ ఎంకరేజ్ హిమ్. ప్లీజ్ డూ దట్. అండ్ మై బెస్ట్ విషెస్ ఫర్ పాపం ప్రతాప్. థ్యాంక్ యూ సో మచ్.